ఏం సార్ ఇప్పుడు పింఛన్ అనేది 7,000 రూపాయలు పంపిణీ చేశారు, అందే మీకు అంది. నేను అందరికీ ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంత ముందు గత ప్రభుత్వంలో సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకుంటూ అలా చివరికి 3,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగానే గత ఏప్రిల్ నుంచి 3 నెలల నుంచి కూడా బకాయిలు కూడా ఇస్తూ 4,000 రూపాయలు చేయటం, ఒకేసారిగా 7,000 రూపాయలు చొప్పున అందరికీ పంచడం కూడా జరుగుతుంది. చాలా సంతోషమైన విషయం ఇది. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు వస్తూనే ఒక నెల రోజుల లోపలనే చెప్పిన వాగ్దానాల ప్రకారం అటు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం కానివ్వండి, అదే విధంగా రైతు భరోసా ఇంత ముందున దాన్ని అన్నదాత సుఖీభవ అనే పేరుతో ఇప్పుడు దాన్ని కూడా 20,000 రూపాయల సంవత్సరానికి ఇచ్చే విధంగా రైతులకి సహాయం చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం కానివ్వండి, అదే విధంగా రాజధాని నిర్మాణం గురించి దాన్ని డెవలప్ చేయడం గురించి కూడా అప్పుడే చర్యలు ప్రారంభించి చాలా స్పీడ్ గా వారు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. చాలా సంతోషం. వారు ఈ 5 సంవత్సరాల లోపల మరలా రాష్ట్రాన్ని గాడిలో పెట్టి చాలా అభివృద్ధిలో తీసుకొస్తారని చెప్పి చాలా ఆశిస్తూ ఉన్నాం. చాలా వారి యొక్క నాయకత్వం వర్ధిల్లాలని చెప్పి బాగా అందరికీ ప్రజలందరినీ కూడా సుఖ సంతోషాలతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం.